तेलंगाना के मेरी साथी हिंदी अध्यापक और अध्यापिकाओं को सविनय नमस्कार और मदीना हिंदी विद्यालय के द्वारा सभी को सविनय स्वागत। आज हम इस वीडियो में डिग्री फर्स्ट ईयर के कथा सिंधु में रहने 6 से लेकर 10 पाठों की कहानियों की सविवरण हम जो जान लेंगे, जो हम मदीना हिंदी विद्यालय के द्वारा आप जो प्रस्तुत करते हैं, अकाडमी जो सिलेबस रहते हैं वही हम जो आपको सुनाते हैं। इसके बाद डिग्री के बाद इंटर सेकेंड ईयर और इंटर फर्स्ट ईयर के बाद हम 5 यूनिटों के बारे में जो अब्स्ट्रैक्ट के रूप में आपके सामने हम हर वीडियो आपके सामने रखते हैं। जो मदीना हिंदी विद्यालय तेलंगाना में रहने वाले हिंदी अध्यापक और अध्यापिकाओं को हम 4 रूप में सेवा करते हैं। 4 रूप में सेवा करते हैं। एक रूप हम जो यूट्यूब में हर दिन 2 प्रश्न दिया जाता है, हर दिन 2 प्रश्न दिया जाता है। మనం ప్రతిరోజు యూట్యూబ్లో 2 क्वेश्चंस बाध्यतायुक्त से उत्तरदायित्व से हम हर दिन आप सभी की सेवा करते हैं। ప్రతిరోజు మనం 2 क्वेश्चंस పెడుతున్నాం। ఆ 2 क्वेश्चंस ఎంత ప్రామాణికం అనేది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో తెలుస్తుంది। और दूसरी सेवा हमारी मदीना हिंदी विद्यालय ऐप में हर सप्ताह हम जो मुफ्त रूप में जो परीक्षा रखा जाता है, 100 से ऊपर वस्तुनिष्ठ प्रश्न, 100 కంటే మనం ఎక్కువ ప్రశ్నలు మనం ప్రతి వారం కూడా ఒక బాధ్యతాయుతంగా పెడుతున్నాము। అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ సంబంధించిన పుస్తకాలు దొరకకపోతే వాటి పీడిఎఫ్స్ను కూడా మనం యాప్లో అప్లోడ్ చేస్తున్నాము। వాటిని మీరు ప్రింట్ తీసుకొని బాగా చదువుకోవచ్చు। అలాగే ఎవరికైనా యాప్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు మనకు ఫోన్లు చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మనం మన యొక్క టెక్నికల్ టీంలతోటి వాటిని మనం క్లియర్ చేయడం జరుగుతుంది। और उसके बाद हम जो तीसरी हम जो कहते हैं, जो యాప్ में పీడిఎఫ్ भी रखते हैं, అది కూడా మనం ఫ్రీగానే పెడుతున్నాం। అలాగే चौथी हमारी मदीना हिंदी विद्यालय यूट्यूब में हर सप्ताह 2 या 3 वीडियो अपलोड करते हैं। ఇలా మనం 4 రకాలుగా मदीना हिंदी विद्यालय आप सभी को सेवा करती है। और इस विषय को आप जो लाभ उठाकर अपनी मंजिल पहुंचकर लक्ष्य को पहुंचना, यही मदीना हिंदी विद्यालय का पूरी इच्छा है। మనం ఈ 4 రకాలుగా సేవ చేస్తున్నాము। దీంతో పాటు మనం రెఫరెన్స్గా ప్రిఫరెన్స్గా ఏ పుస్తకాలు చదివినామని పోస్టర్ల ద్వారా పేపర్ 1కు తెలియజేసినాము, పేపర్ 2కు కూడా మనం తెలియజేయడం జరిగింది। అదేవిధంగా మనము ఈ మదీనా హిందీ విద్యాలయ ద్వారా మనము 5 యూనిట్లకు సంబంధించిన మన వంతు కృషిగా మనం ప్రామాణికమైన పుస్తకాలతోటి మనం ఒక మెటీరియల్ కూడా మనం తయారు చేయడం జరిగింది। కానీ మేము ఎప్పుడు కూడా మా మెటీరియల్ ఆధారపడమని నేను ఎప్పుడు చెప్పను। ఎందుకంటే జాబ్ అనేది ప్రతి బిట్టు కూడా చాలా విలువైనది కాబట్టి దాన్ని విస్తారంగా गहन रूप से पढ़ना, यही हर एक लक्ष्य व्यक्ति का उत्तरदायित्व होता है। చాలా బాధ్యతాయుతంగా చదువుకోవాలి। ఇదొక్క బుక్కే చదువుతాను నాకు ఉద్యోగం వస్తుందా అని అంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో రాదే అని నేను చెప్పను। ఎందుకంటే రాదు, ఖచ్చితంగా రాదు। ఎందుకంటే మనము ఒక కాంపిటీషన్ ఎగ్జామ్లో ఉన్నప్పుడు చాలా హార్డ్ వర్క్ మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి
మీరు కాకపోతే మన మెటీరియల్ మాత్రం చాలా ప్రామాణికంగా మనం తయారు చేయడం జరుగుతుంది. ఇంతకుముందే మనం తెలియజేసినట్టు దీంట్లో కొన్ని పేజెస్ మైక్రోలో ఉన్నాయి. తీసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నందుకు వాళ్ళందరూ కూడా మరొకసారి వినయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎందుకంటే ఆ అన్ని పుస్తకాల్లో నుంచి మనం ప్రింట్ తీయడం వల్ల ఆ విధంగా కొన్ని పేజెస్ వచ్చినాయి తప్ప మిగతా ఏది కాదు. కాబట్టి దీన్ని సహృదయంతో మీరందరూ కూడా అర్థం చేసుకున్నందుకు మరొకసారి సవినయ ధన్యవాదాలు. और बाद में हमारी मेहनत भगवान पसंद करना चाहिए. हमारी मेहनत को भगवान पसंद करना, जो भगवान पसंद करता है, जो भगवान पसंद करने से ही हमारी लक्ष्य को हमें पहुंचते हैं. अल्लाह को हमारी पसंद कैसा दिखाना चाहिए? जो इस प्रकार दिखाना चाहिए जो हम 3 रूप से हमारी पसंद अल्लाह पसंद करता है. एक, हमारी ईमानदारी. हमारी ईमानदारी कैसा होना चाहिए? सच्चाई के रूप में होना चाहिए. हमारी ईमानदारी देखता है. और बाद में हमारे मन में रहने दर्द देखता है. और तीसरा, हमारी खड़ी मेहनत देखता है. कड़ी मेहनत देखता है. इन 3 चीजों से ही भगवान अपन को हाथ में नौकरी रखता है. यह तीनों में कोई ना कोई एक हम जो नाटक या ड्रामा करने पर हम अल्लाह को, भगवान को पसंद ना करते हैं. यही सोचना चाहिए, सभी यही सोचना चाहिए, क्योंकि हमारी परीक्षा करीब करीब आ रही है. దగ్గరికి వచ్చేస్తుంది. ఇక ఫిబ్రవరి అయిపోయింది, మార్చిలోకి వచ్చేసినాం. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై అన్నీ వేసుకున్నా 4 or 5 months ఉన్నాయి. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, సార్ ఇప్పుడు నేను చదవడం ప్రారంభించామంటావా అంటే, ఖచ్చితంగా చదువు ప్రారంభించు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే మన యొక్క సచ్చా ఈమాన్దారీ, हमारा दिल का, हमारा मन का दर्द और हमारी जो नियत, श्रम, नियम, मेहनत, कड़ी मेहनत, ये सभी अल्लाह देखता है. అందుకోసము ఇప్పటి నుంచి చదివినా నష్టం లేదు, కానీ ప్రామాణికంగా హార్డ్ వర్క్గా మీరు చేయాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ మీకు కోరుకుంటుంది. అలాగే हम इस वीडियो में कथा सिंधु में रहने वाले 6 से लेकर 10 कहानियों के बारे में हम चर्चा करेंगे. और एक बार आप सभी को मैं कहता हूँ कि जो कड़ी मेहनत कर दीजिए. ఒకడు బాగా చదువుతున్నాడు, ఇంకోడు బాగా చదువుతున్నాడు, ఇవన్నీ కాదు. हमारी जो ईमानदारी, मन का दर्द और हमारी मेहनत भगवान पसंद करतो बस. ఆయన ఒక్కడు మనల్ని గుర్తిస్తే చాలు, మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తామని మరొక్కసారి మీకు తెలియజేస్తూ ప్రామాణికమైన మెటల్ కూడా తయారు చేసినాము. అలాగే మనము सभी को 4 रूपों में आपको सेवा करते हैं. हर दिन 2 प्रश्न आपको रखा जाता है और हर सप्ताह हमारे ऐप में जो 100 से ऊपर मुफ्त रूप से परीक्षा की आयोजन किया जाता है और वही ऐप में जो आपको ना मिलते हैं वह PDF के रूप में भी रखा जाता है. और चौथा, हर सप्ताह 1 या 2 या 3 5 यूनिट के हिसाब से हम YouTube में मुफ्त के रूप में आपको हम वीडियो अपलोड करते हैं. इस प्रकार मदीना हिंदी विद्यालय 4 प्रकार उत्तरदायित्व से, जो उत्तरदायित्व भावना से हम जो आपकी सेवा करते हैं, यह सभी लाभ उठाने के लिए जो प्रयत्न कर दीजिए. आज यह डिग्री फर्स्ट सेमेस्टर में कथा सिंधु में रहने 6 से लेकर 10 पाठों के बारे में हम चर्चा करते हैं. कथा सिंधु में हम पहला पाठ
सदगति। इस सदगति कहानीकार सब लोग जानते हैं प्रेमचंद जी। जो यह सदगति एक चमार जाति की हीन दीन दशा के बारे में चर्चा की। इस कहानी पर प्रसिद्ध फिल्मकार सत्यजीत रे ने फिल्म भी बनाया है। इस सदगति में जो पात्र दुखी, चमार जाति वाला, झुरिया, दुखी की पत्नी और पंडित घासीराम, इन्होंने ईश्वर भक्त और पंडिताइन, इन 4 पात्रों से यह सदगति कहानी रहती है। यह एक सदगति दुखी चमार की कहानी है। इनकी पत्नी जुरिया है और बिटिया की सगाई की विचार करने के लिए दुखी ने पंडित घासीराम घर को जाने के लिए तैयार होता है। लेकिन उस समय जो पंडितों के घर जाते समय खाली हाथ ना जाने के कारण उन्होंने घास ले जाता है। पंडित ने पूजा पाठ करने के बाहर आता है और दुखी को देखता है, जो समय हो गया है, तुम एक काम करो, शाम तक घर का साफ सुथरा करो, मैं शाम में तुम्हारी बिटिया की सगाई का विचार के बारे में बताता हूँ। इस प्रकार पंडित घासीराम ने कहता है। पंडित कहने पर जो पंडित को खुश रखने के लिए जो दुखी ने शाम तक कड़ी मेहनत काम करता है और घर को साफ सुथरा करता है और इस काम करते करते हुए सुबह से जो दुखी ने कुछ भी ना खाया और इसके कारण थक गया अंत में, और इस प्रकार थोड़ी देर के बाद संपूर्ण पंडित को देखकर डरते, क्योंकि घोड़ा कहता है कुछ भी ना खाया और ना पिया तो दुखी शाम तक काम करने के कारण जो उन्होंने काम करते करते हुए मर जाता है और उस ब्राह्मण इला के कारण उस घर के सामने कोई ना आता है और लाश को उठा ले जाने के लिए चमार जाति से भी कोई नहीं आता है, क्योंकि पुलिस के डर के कारण कोई भी सामने नहीं आता है। और शाम तक देखकर जो पंडित घासीराम ने लाश को, दुखी की जो लाश को रस्सी बांधकर पांव पर गांव के बाहर ले जाकर फेंक देता है। यह जो दुखी का अंतिम दशा इस प्रकार समाप्त होता है। यह इस कहानी में जो एक ब्राह्मणों की जो विरुद्ध खट्टा ने जो प्रेमचंद जी ने बताया था। दूसरी 7वीं कहानी छोटा जादूगर। छोटा जादूगर कहानी की कहानीकार जयशंकर प्रसाद जी हैं। जो इसमें मुख्य रूप से 2 विषय होते हैं। एक आर्थिक विपन्नता से ग्रस्त एक स्ट्रीट बॉय के चरित्र चित्रण और देश के लिए कारागृह में जीवन व्यतीत करने वाले देशभक्ति की पारिवारिक जीवन की त्रासदी का करुण अंकन इस कहानी में किया जाता है। ఈ కథలో దేశం కోసం పోరాడిన వ్యక్తి తండ్రి జైలుకు వెళ్ళడం, అలాగే తల్లి అనారోగ్యంగా ఉండడం, దానివల్ల ఈ చిన్న పిల్లవాడు ఒక చోట जादूगरगा मारడం అనేది ఈ కథలో ముఖ్య ఉద్దేశం। इस कहानी में पात्र स्वयं लेखक, ఇక్కడ लेखक ఉంటాడు और बालक का नाम नहीं दिया गया और उसको हम छोटा जादूगर भी कह सकते हैं। और लेखक की पत्नी और बालक की माँ వీళ్ళ నలుగురు ఈ పాత్రలో ఉండడం జరుగుతుంది। यह कहानी कार्निवाल के मैदान में शुरू होती है। అంటే कार्निवाल అంటే पश्चिम देशों में मनाया जाने वाले मेल का नाम को हम कार्निवाल कहते हैं। ఆ పిల్లవాడు అక్కడ
లేఖకు పరిచయం కావడం జరుగుతుంది। और लेखक ने उस बालक से जो दोस्ती बनाता है और जो उन्होंने बताता है कि मेरे पिता जेल में है और माँ बीमार है। इस प्रकार जो छोटा जादूगर लेखक को बताता है और लेखक के साथ जो छोटा जादूगर उस मेले में फिरता है और बाद में कुछ दिनों के बाद फिर एक पार्क में जो लेखक और लेखक की पत्नी और उनके परिवार के साथ ये छोटा जादूगर की मुलाकात होती है। उन्होंने लेखक की पत्नी छोटा जादूगर को 1 रुपया दिया जाता है और अंत में छोटा जादूगर की माँ मृत्यु हो जाती है। ఈ విధంగా ఒక చిన్న పిల్లవాడి యొక్క పారివారికమైన స్వతంత్ర పోరాటంలో జైలుకు వెళ్ళిన తండ్రి, అలాగే అనారోగ్యమైన తల్లి, ఒక చిన్న పిల్లవాడు ఆర్థిక పరిస్థితులతోటి ఏ విధంగా సమాజంలో చదువుకు దూరమై తన యొక్క ఆర్థిక విపన్నత కోసము ఎంత కష్టపడ్డాడనేది ఈ చోటా జాదూగర్లో మనకు చూపెట్టడం జరిగింది। అలాగే 8th లెసన్ మనకు सच का सौदा। ఈ సచ్ కా సౌదా అనేది మనకు రాసినవాడు శ్రీ సుదర్శన్ జీ। ఇన్కా అసలీ నామ్ బద్రీనాథ్ భట్ మనందరూ తెలుసు। దీంట్లో పాత్రలు వచ్చేసి సర్వదయాల్, ఈ సచ్ కా సౌదాలో ఇతనే నాయక్, और शंकर दत्त, ఈయన ఎవరంటే सर्वदयाल की पिता। यह शंकर दत्त ग्रामीण प्रांत के लोग और दूसरे मुख्य पात्र 2 होते हैं, ठाकुर हनुमंतराय, इन्होंने एक पत्रिका के संपादक है और बाद में हाशमतराय सिंह, इन्होंने एक प्रधान अध्यापक है और ईमानदारी व्यक्ति है। लेसन सच का सौदालो मुख्यమైన पॉइंट ఏంటంటే जीवन में धर्म एवं सत्य के मार्ग का अनुसरण करना चाहिए, इसी से जीवन में सदा सफल होता है तथा उसे वही समाज में गौरव प्राप्त करता है అనేది ఈ సచ్ సౌదాలో ఉన్న ముఖ్యమైన పాయింట్। सर्वदयाल अपनी मामा जी की सहायता से BA पास कर लेता है और नौकरी तलाश में उन्होंने रफीद हिंद पत्रिका के संपादक के रूप में नियुक्त होते हैं। यह रफीद हिंद पत्रिका के जो यजमानी होता है ठाकुर हनुमंतराय, जो रावलपिंडी से अंबाला जाकर उन्होंने रफीद हिंद पत्रिका में एक संपादक रूप में नियुक्त होता है। 1 साल में ही सर्वदयाल उस प्रांत में विशिष्ट व्यक्ति बन जाता है। उसके लेख और भाषण जनता पर अच्छा असर पड़ता है और इसी तरह चलने समय एक बार उस मोहल्लों में म्युनिसिपल के चुनाव आता है। उस म्युनिसिपल चुनाव में ठाकुर जी और लाला जी के बीच में विरुद्ध चल रहा था। ठाकुर मदद जो सर्वदयाल ना करता है, इसी के कारण उन्होंने नौकरी छोड़कर गांव के पास चला जाता है और अपनी पद को त्यागपत्र देता है, क्योंकि उन्होंने जो प्रधान अध्यापक जी लाला हाशमत राय जो ईमानदारी व्यक्ति को मदद करने के कारण, और इस चुनाव में लाला जी ने जीता है। अंत में ठाकुर हनुमंतराय सिंह की आंखें खुल जाती है। लास्ट तन तप्पु तानु तन तेलुसुकुंटाडु। ठाकुर ने सर्वदयाल के गांव जाकर फिर पद संभालने का आमंत्रित करता है और उस समय उसके साथ ठाकुर के साथ एक अंग्रेजी भी आता है। वह अंग्रेजी मित्र ने ठाकुर से कहता है, तब क्यों इतना सर्वदयाल को इतना प्रमुखता दे रहे हैं? उस समय ठाकुर जी ने कहता है, मैंने सच का सौदा किया जो कोई दुकान में नहीं बिकता। ఇది సచ్ కా సౌదాలో ఉండే మనకు కహాని యొక్క సారాంశం। అలాగే 9th లెసన్ ప్రాయశ్చిత్, ఇది
ओल्ड लेसन लो 9th लेसन लो कूड़ा उंदी। भगवती चरण वर्मा जी ने इन्होंने लिखा। इनकी विशेषता ఒక ప్రత్యేకమైతే ఏముందంటే చిత్రలేఖ అనే ఒక ఉపన్యాసం మీద హిందీ ఫిల్మ్ కూడా తీయడం జరిగింది। ఈ प्रायश्चित किसके बारे में जो बनाया, पारिवारिक रूढ़ियों पर व्यंग्य चित्रण किया और अंधविश्वासों पर विरोध किया। ब्राह्मणों का जो उन पर व्यंग्य चित्रण भी किया है। దీంట్లో ఉండే పాత్రలు రాము की बहू, 14 वर्ष बालिका, कबरी बिल्ली, सास, मिश्रानी और पंडित परमसुख। उनकी लंबाई 4 फीट 10 इंच और कमर 58 इंच, चेहरा गोला और इन्होंने मथुरा ब्राह्मण है, लाल रंग वाला और महरी और कृष्ण की माँ, చున్నీ की दादी। ఇవి ఈ ప్రాయశ్చిత్తులో ఉండే మనకు పాత్రలు। और 2 महीनों के बाद मायका से ससुराल आती है रामू की बहू। और रामू की बहू को कबरी बिल्ली ने बहुत परेशान करती थी। हर बार रामू की बहू को बिल्ली की वजह से सास माँ से डांट पड़ती थी। एक दिन गुस्सा से रामू की बहू ने पाटा लेकर पटक दिया। कबरी चुपचाप पड़ जाती है। यह गौर कुंभी पाक नरक होती है। इस प्रायश्चित के लिए जो पंडित परमसुख ने तोले सोने की बिल्ली, 10 मन गेहूँ, 1 मन चावल, 1 मन दाल, मन भर तिल, 5 मन चना, 5 मन जौ, 4 पमसोरी घी, मन भर नमक, यह पूरे लाने के लिए जो खर्च होगा 150 रुपये होगा। जो इसी तरह यह पाठ 21 दिन पाठ करना चाहिए। हर दिन 5 ब्राह्मणों को भोजन करना चाहिए। इसके अलावा पंडित परमसुख ने कहता है जो मुझे एक को खिलाओ मैं 5 ब्राह्मणों के समान कहता है। वह कहते हुए तभी महरी ने दौड़कर आकर माजी माजी, बिल्ली तो उठकर भाग गई। यह बात सुनते ही सब लोग चौकन हो जाते हैं। यह प्रायश्चित పాఠ होता है। ఈ విధంగా చిన్న క్యారెక్టర్లు ఇవన్నీ మనం ఒక్కసారి లెసన్లో చదువుకున్నా, మెయిన్ క్యారెక్టర్లు కూడా చూసుకున్నా కూడా చాలా ఉపయోగమవుతుంది। ఇక 10వ పాఠము చీఫ్ की दावत, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కహానీ। భీష్మ సహాని इसकी కహానీకార్। దీంట్లో మనకు ఉండే పాత్రలు ఎవరంటే మిస్టర్ श्यामनाथ, उनकी धर्मपत्नी, उनकी बूढ़ी माँ और चीफ इन्होंने विदेशी। यह एक यथार्थ कहानी है। मध्य वर्ग की बाह्य आडंबर, प्रियता, कोकलापन, मानसिक द्वंद्वता इस कहानी में चित्रण किया गया है। ఇది ఒక వాస్తవికమైన కథ। మధ్యతరగతి కుటుంబాలు ఆడంబరాలలో పోయి ఎంత ఇబ్బందులు పడతారనేది, వాళ్ళ మానసిక ఒత్తిడి ఎలా ఉంటుందనేది ఈ కథలో భీష్మ సహాని ने अच्छी तरह बताया था। नई पीढ़ी पर व्यंग्य है। और श्यामनाथ एक मध्यवर्गीय नौकरी पेशा व्यक्ति है। उसकी जीवन शैली में दिखाव बहुत ज़्यादा है। ఈ మధ్యవర్గీయ కుటుంబాల్లో ఉండే వాస్తవికాన్ని ఈ कहानी द्वारा भीष्म कहानी ने बताया था। वह पदोन्नति पाने के लिए, उन्हें प्रसन्न करने के लिए एक विदेशी चीफ को अपनी घर को दावत के लिए बुलाया जाता है। ఆయన ప్రసన్నం చేయడానికి ఆయన ఎంతో ఇబ్బందులు పడుతుంటాడు। और उसकी बूढ़ी माँ उस घर पर रहती है, उसे छुपाने के लिए बहुत बहुत प्रयत्न करते हैं। श्यामनाथ की माँ गांव की एक साधारण अशिक्षित स्त्री है। ఇలా ఉన్నప్పటికీ కూడా ఈ కథలో लेकिन अंत में वही माँ एक ऐसी महत्वपूर्ण नारी के रूप में उभरती है चीफ के सामने। కానీ వీళ్ళ అమ్మ వల్లనే ఆ చీఫ్ ఎంతో ఆనందపడతాడు। इसलिए बड़े बुजुर्गों को हम कितना जो मान करना चाहिए, यही भी जो इस कहानी में दर्शाया भीष्म सहानी जी ने। इस प्रकार हम सेमिस्टर फर्स्ट में कथा सिंधु में 6 से लेकर
10 पाठों का सविवरण बताया था। ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మనం యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది। మీరు పుస్తకాలు ఉన్నవాళ్ళు చదువుకోవచ్చు, లేని వాళ్ళు దీన్ని ప్రింట్ తీసుకొని చదువుకోవాలని, అలాగే ఈ ఇంటర్, డిగ్రీ మరియు వీటి మీద కూడా కొన్ని ప్రశ్నలు కూడా మనం తయారు చేసి మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది। ప్రతిదీ కూడా మనం టచ్ చేయడం జరుగుతుంది। ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా మరొక్కసారి కోరుకుంటున్నాను, నిజాయితీగా కష్టపడండి। మనసులో ఉన్న బాధ భగవంతుడు గుర్తించేటట్లు చదవండి। ఖచ్చితంగా భగవాన్ एक बाप जैसा होता है, बाप अपने बच्चों को कभी नहीं हराता है। सभी को सधन्यवाद।